నమస్తే అందరికీ. మన జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఎప్పుడైనా తెలుగులో మాట్లాడడంగా మీరు విన్నారా? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. అయితే భాష ప్రాబ్లం వస్తుందనే భావనతో కార్యకర్తలు ఆయన తెలుగులో మాట్లాడాలని సూచించగా ఆయన తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన తెలుగులో మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకోటి ఏంటంటే, మన జీవీ న్యూస్ ఛానల్కు ఒక 2 ఆప్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఒకటి జాయినింగ్ బటన్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే, దాన్ని జాయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా సూపర్ థ్యాంక్స్ అని ఒకటి ఆప్షన్ కూడా ఉంటుంది. దానికి కూడా ఇంపార్టెంట్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. లైక్ చేసిన తర్వాత సూపర్ థ్యాంక్స్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూసేయండి. ఇంతకుముందు సంగారాం గారు మరి అక్క గారు మాట్లాడిండు, అన్ని సందర్భం చెప్పిండు. గత 2 సార్లు మీరు మాకు ఓటీసీ గెలిపించి పార్లమెంట్ తోడేసిండు. నేను కూడా గత 10 సంవత్సరాలు వేరే డెవలప్మెంట్ పనులు చేస్తున్నాం. అయితే కూడా జూకల్ అసెంబ్లీ ఒక బ్యాక్వర్డ్ అసెంబ్లీ ఉంది, పక్కన కర్ణాటక మహారాష్ట్ర ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఇంకా ఎన్నో పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు పూర్తి కావాలంటే ఇంకొక 10 పార్లమెంట్ కావాలి. ఇప్పుడు అన్నట్ల అప్కి బార్ 400 పార్లో మేము కూడా భాగస్వామి కావాలంటే రావు 13వ తారీఖు ప్రతి ఒక్కరు పూలు గుర్తు కమల గుర్తు ఓటేసి గెలిపేయాలి. ఇంకొకరు గెలిపించిన తర్వాత అన్ని డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. రాహుల్ సర్కార్ బీజేపీ సర్కార్ ఉంటుంది. ఢిల్లీ రాజ్య సర్కార్ అంటే తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. మోదీ గారి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఆ మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ లో అనుకుని పార్లమెంట్ లో మేము కూడా ఇక్కడ నుంచే తప్పకుండా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా అక్కడ చెప్పినట్లు రూరల్ మంది ఎన్నో పైసలు తీసుకొని డెవలప్మెంట్ చేసుకున్నాం. అంతా నేషనల్ లెవెల్ కూడా చేసుకున్నాం, స్కూల్స్ చేసుకున్నాం, రూరల్ చేసుకున్నాం, వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం. కానీ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఇవన్నీ ఇంకొకటి చేసుకునే అవసరం వస్తుంది. అట్లానే మొన్ననే భారత ప్రధాని అన్ని సందర్భాలు చెప్పింది. ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళ కోసం ఎట్లా పని చేస్తున్నారని చెప్పింది. ఇవన్నీ పని కావాలంటే ఇంకొక ప్రధాని ఇంకొకరి ప్రైమ్ మినిస్టర్ గారు అవసరం ఉంటుంది. తప్పకుండా 13వ తారీఖు ప్రతి ఒక్కరు ఓటేస్తే అంత సాధ్యమవుతుంది. అందరికి కోరుకుని ఒకటే 13వ తారీఖు పూలు గుర్తు ఓటేసి కమల గుర్తు మనిషి గెలిపాలి. ధన్యవాదాలు. భారత మాతకి జై. గత 2 సార్లు మీరు మాకు గెలిచి ఓటించి పార్లమెంట్ తొలిసిండు, అందుకోసానికి ధన్యవాదాలు చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు పని చేసేటప్పుడు ఎన్నో పని చేసుకున్నాం. మేము తెలంగాణకు 4 వర్గాలు వస్తే అన్నారు, 2 వర్గాలు మాకు వచ్చి ఒక నారాయణఖేడ్లో ఒకటి జూకల్లా. అటువంటి వేరే డెవలప్మెంట్ పని చేసుకొని జూకల్ డెవలప్మెంట్ చేయాలని పని చేసుకున్నాం. రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లనే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి హెల్ప్ ఇచ్చింది కానీ, ఎన్ఆర్ఈఎస్ పని కానీ, ఇటువంటి ఎన్నో పని చేసుకున్నాం. మొన్ననే భారత ప్రధాని వచ్చినప్పుడు ఇంకా వేరే అంతా చెప్పింది మీకు తెలుసు. కమ్యూనిటీ వైజ్ చేస్తే ఎస్సీ క్వశ్చన్కి, ఎస్టీ క్వశ్చన్కి, మైనారిటీ క్వశ్చన్కి, అట్లానే లింగాయత్ క్వశ్చన్కి, మరాఠా క్వశ్చన్కి రిజర్వేషన్స్ కానీ, లేకుంటే వేరే విషయాలు కూడా వాళ్ళు మాట్లాడింది. ఇవన్నీ కావాలంటే ఇంకొక పని తిరిగి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. అబ్కి బార్ 400 పార్ నినాదం ఇస్తున్నాం కదా, 400 పార్లో మేము కూడా భాగస్వామి అయితేనే ఇది అంతే సాధ్యమవుతుంది. తప్పకుండా ఫిర్ బార్ మోదీ సర్కార్లో మేము ఉండాలంటే, డెవలప్మెంట్ కావాలంటే 13వ తారీఖు ప్రతి ఒక్కరు కమల్ పూలు గుర్తు ఓటి గెలిపాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తాను.